మనం ఒక రాయిని పైకి ఎగరేస్తే అది మళ్ళీ భూమిపై పడుతుంది. కారణం భూమికి ఉండే గురుత్వాకర్షణ బలం. కానీ చందమామ మాత్రం భూమి చుట్టూ తిరుగుతుందే తప్ప భూమిపై పడట్లేదు. ఇలా ఎందుకు అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. కారణం తెలుసుకుందాం. భూమికి ఉండే గ్రావిటీ పవర్ వల్లే చందమామ భూమి చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ గురుత్వాకర్షణ బలం వస్తువు ఎంత దూరంలో ఉంది, ఎంత బరువుతో ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దగ్గరగా ఉండే వస్తువులను భూమి బలంగా తన వైపు లాక్కుంటుంది. దూరంగా ఉండే వస్తువులపై గ్రావిటీ పవర్ తక్కువగా ఉంటుంది. చందమామ భూమికి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల దానిపై గ్రావిటీ పవర్ తక్కువగా ఉంది. అలాగని పూర్తిగా గ్రావిటీ లేకుండా పోలేదు. అందువల్ల చందమామ భూమికి దూరంగా ఉన్నా పూర్తిగా వెళ్ళిపోకుండా భూమి చుట్టూ తిరుగుతూ ఉంది. చందమామ భూమిపై పడకుండా ఉండటానికి కారణం దాని పరిభ్రమణ వేగమే. భూమిపై ఉన్న వస్తువు భూమి గ్రావిటీ నుంచి తప్పించుకోవాలంటే అది సెకండ్కి 11 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్ళాలి. మీరు ఒక రాయిని ఈ వేగంతో ఆకాశంలోకి విసిరితే ఆ రాయి కంటిన్యూగా అదే వేగంతో వెళ్తే అది భూమిపై పడదు, అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది. అలాగే చందమామ కూడా భూమి చుట్టూ సెకండ్కి 1 కిలోమీటర్ కంటే ఎక్కువ వేగంతో తిరుగుతుంది. చందమామపై భూమి గ్రావిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల అది సెకండ్కి 1 కిలోమీటర్ వేగంతో భూమి చుట్టూ తిరిగినా చాలు, అది భూమిపై పడదు. అలా కాకుండా చందమామ తిరగడం ఆగినా, వేగం తగ్గినా అది భూమిపై పడగలదు. మనం ఒక బొంగరాన్ని తిప్పినప్పుడు అది వేగంగా తిరిగినంతసేపు తిరుగుతూనే ఉంటుంది. వేగం తగ్గినా, తిరగడం ఆగినా అది పడిపోతుంది. ఇలాగే మనం ఒక బకెట్కి తాడు కట్టి దాన్ని మన చుట్టూ గుండ్రంగా తిప్పుతూ ఉంటే అలా తిప్పినంతసేపు ఆ బకెట్ కింద పడదు. వేగం తగ్గించినా, తిప్పడం ఆపినా ఆ బకెట్ భూమిపై పడిపోతుంది. ఇదే ఫార్ములా చందమామకు వర్తిస్తుంది. 450 కోట్ల సంవత్సరాల కిందట చందమామ ఏర్పడినప్పుడు అది భూమికి 27 కిలోమీటర్ల దూరంలోనే ఉండేదని శాస్త్రవేత్తల అంచనా. అయితే చందమామ క్రమంగా భూమికి దూరంగా వెళ్తోంది. ఇప్పుడు కూడా సంవత్సరానికి 3.78 సెంటీమీటర్స్ భూమికి దూరంగా వెళ్తోంది. అంటే భవిష్యత్తులో చందమామ మరింత దూరంగా వెళ్ళిపోతుంది అనుకోవచ్చు. ఒకవేళ చందమామ భూమి వైపు రావడం మొదలు పెడితే భూమికి 18,470 కిలోమీటర్ల దగ్గరకు రాగానే పేలిపోతుంది. ఈ దూరాన్ని రోజ్ లిమిట్ అంటారు. ఈ లిమిట్ దాటి ఏది లోపలికి వచ్చినా పేలిపోతుంది. అందుకే ఉల్కలు, తోకచుక్కల వంటివి రోజ్ లిమిట్లోకి రాగానే ముక్కలైపోతాయి. చందమామ కూడా అలా వచ్చి ముక్కలైతే ఆ రాళ్ళు అగ్నిగోళాల్లా భూమిపై పడతాయి. దాంతో భూమిపై నగరాలన్నీ నాశనమవుతాయి, జీవులన్నీ చనిపోతాయి. భూభ్రమణంలో కూడా మార్పులు వస్తాయి. భూమి తిరిగే వేగం తగ్గిపోతుంది. భూతాపం బాగా పెరిగిపోతుంది. అలలు 30,000 అడుగుల ఎత్తుకు లేస్తాయి. రోజు 10 సునామీలు వస్తాయి. చివరకు యుగాంతం వస్తుంది. లక్కీగా అలా జరిగే ప్రమాదం లేదు. చందమామ భూమిపై పడే ఛాన్స్ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.